నమస్తే. మంగ్లీ ఈ పేరు తెలియని వ్యక్తులుండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీ అంటే అందరికీ పరిచయస్తురాలే. గత 2, 3 రోజుల నుంచి సింగర్ మంగ్లీ గురించి కొన్ని వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. గతంలో గూడా ఆమె కొన్ని వివాదాల్లో ఆమె పేరొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్‌గా పాడినటువంటి పాట గావచ్చు, అంతకుముందు జరిగినటువంటి కొన్ని టెంపుల్‌లో చేసినటువంటి డాన్స్ కావచ్చు, ఇట్లా చాలా కొన్ని అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఈ మధ్య కాలంలో మంగ్లీ వార్తల్లో నిలుస్తా ఉంది. అయితే 150,00,00,000కు సంబంధించి ఆమె ఒక ఫైనాన్స్ పేరిట ఒక దందా చేస్తా ఉంది. ఆమెతో పాటు తన బ్రదరుడు ఇంకా ఇంకొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఈమె అధిక వడ్డీ ఆశ చూపించి చాలా మందిని మోసం చేసిందనేది ఒక చర్చ జరుగుతోంది. హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సుబ్బు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్‌తో కొంత ఆ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది. ఆమె రీసెంట్‌గానే మంగ్లీ స్పందించింది. నా మీద కావాలని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఆ ఫైనాన్స్‌కి, ఆ బిజినెస్‌లకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఈవెంట్స్ చేసుకొని మాత్రమే నేను జీవనాన్ని కొనసాగిస్తున్నట్టు మంగ్లీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ సుబ్బు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా డిస్కస్ చేద్దాం. సుబ్బు గారు నమస్తే. నమస్కారం. అసలు ఏంది మంగ్లీ వివాదంలోకి సుబ్బు ఎందుకు ఎంట్రీ ఇచ్చిందంటే ఏం చెప్తారు? సుబ్బు ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటే అడ్వకేట్స్ అనే వాళ్ళకి ఇప్పుడు క్లయింట్స్ మన దగ్గరికి కేసు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అడ్వకేట్సే కదా చేసేది. సుబ్బు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని అంటే నేను కేసుని నేను టేకప్ చేస్తున్నా కాబట్టి కాబట్టి అలా నాకు కొంతమంది క్లయింట్స్ నన్ను 1.5 క్రితం నన్ను కలిసి సార్ ఇట్లా మమ్మల్ని దాదాపుగా 9.5 కోట్లు 6 కోట్లు వేళవే, మిగతా వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఇట్లా మమ్మల్ని మోసం చేశారు సార్. ఇట్లా పలానా రమావత్తు మధు, తర్వాత పాల్దియ భరత్ చౌహాన్, సన్ ఆఫ్ రూప్ సింగ్, అతను ఏఎస్ఐ ఓకే. మెదక్లో, తర్వాత వాళ్ళ భార్య పాల్దియ శైలజ, చౌహాన్, వీళ్ళు ముగ్గురు దీంట్లో మెయిన్ పాత్రధారులు. వీళ్ళందరూ ఏంటంటే ఈ పాల్ది భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నాడో తను వేరే అంటే ఒక చిన్న కంపెనీలో, స్టార్టప్ కంపెనీలో, ఆయుర్వేదిక్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగిగా స్టార్ట్ అయ్యి 10th ఫెయిల్ అయిన ఈ రమావత్తు మధు అనే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉందో వీడిని కూడా 10వ తరగతి ఫెయిల్ అయితే ఏదో సబార్డినేట్ గానో జాయిన్ చేశారు. వాడు ఏంటంటే చిన్నగా వడ్డీ వ్యాపారం అంటే వీళ్ళ దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని వేరే వాళ్ళకి 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి వీళ్ళకి 5 రూపాయలు ఇచ్చి వీడు 5 రూపాయలు తీసుకోవడం, అట్లా బ్రోకర్గా కొన్ని రోజులు పనిచేసిండు. తర్వాత కాలంలో ఏం చేసిండంటే వాడు కొంచెం దాన్ని అంటే దాన్ని కొంచెంగా అభివృద్ధి చేసుకుంటూ కోట్లల్లో బిజినెస్ చేసిండు. దీంట్లో మొట్టమొదటిగా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అనే దాని గురించి కంటే కూడా క్లయింట్ చెప్పేది ఏంటంటే, సార్ ఈ కంపెనీ మంగ్లీ వాళ్ళ తమ్ముడే నడిపిస్తుండ్రు, మీకు తెలుసు శివ. మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియోస్లో విజువల్స్లో కూడా ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ రమావత్తు మధు ఎవడైతే ఉండో వాడి పక్కనే ఇతను ఉంటాడు, ఇనాగ్రేషన్స్లో ఉండు. నేను ఇందాకే ఒక ఎక్స్పోజ్ చూసా మంగ్లీ గారు చేసింది. ఇట్లా నాకు నా తమ్ముడికి సంబంధం ఏంటంటే వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గానే ఉండు వీడియోస్లలో. సరే ఇన్వాల్వ్ అయ్యిండా ఇన్వాల్వ్ కాలేదనేది గౌరవ కోర్టులు తేలిస్తే, అక్యూజ్డ్ అనే అతను అక్కడ ఉన్నప్పుడు తను కాదు లేదు అంటే కేవలం నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను, ఈవెంట్స్ లో భాగంగా చాలా మంది కలుస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు తప్ప ఆ బిజినెస్ కి వాళ్ళ బిజినెస్ కి మాకు సంబంధం లేదనేది మంగ్లీ స్టేట్మెంట్. పాపం వాస్తవానికి ఆవిడ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెప్తున్నారు, క్లయింట్స్ అందరూ కూడా మంగ్లీ పేరే చెప్పారండి, మంగ్లీ పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు స్వయాన ఈ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉండో అక్యూజులతో పాటు తిరగడం, అక్యూజులతో పాటు ఉండడం, పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం, తర్వాత ఈ ఎవరైతే ఈ శివ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను ఆ ఇనాగ్రేషన్ ఏదైతే ఆ కంపెనీ ఇనాగ్రేషన్ ఉందో ఆ కంపెనీ ఇనాగ్రేషన్కి రావడం, ఇది మెయిన్ అక్యూజర్తో తిరగడం, ఈ మెయిన్ అక్యూజర్ రమావత్తు మధు నేను మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లిని చేసుకోబోతున్నా, ఆవిడే మొత్తం పెట్టుబడి పెడుతుంది, నేను కోకాపేటలో ఒక పబ్ కడుతున్నాం, తర్వాత అచ్చంపేటలో ఒక స్కూల్ లీజుకి తీసుకుంది మంగ్లీ గారు, తర్వాత హాస్పిటల్ ఒకటి మిర్యాలగూడలో లీజుకి తీసుకొని నడిపిస్తున్నారు అని చెప్పేసి ఇతను చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిండు. వీళ్ళే అమాయకులే ఇవ్వాల, ఎందుకంటే తనతో పాటు మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉండు. అధిక వడ్డీకి ఆశపడి ఇచ్చారు. అధిక వడ్డీకి ఆశపడి ఇవ్వడంతో పాటుగా ఎవరైతే 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడతారో మా సంస్థలో, మా కంపెనీలో, అదొక బ్రోకరేజ్ కంపెనీ అన్నట్టు పెడతారు, దాంట్లో మీకు 5 లక్షల కంటే ఎక్కువ వడ్డీ డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 3 సెంట్లు భూమిని నేను రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పేసి అనడం. అట్లా దాదాపుగా ఈ రోజు కూడా నాకు చాలా మంది కాల్స్ చేశారు, మీరు కామెంట్స్ లో కూడా చూస్తే
ఈ దాదాపుగా ఒక్కొక్కరు ₹1,00,00,000, 2,00,00,000 తర్వాత అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గా కలెక్ట్ చేసి ఒక వ్యక్తి ఇచ్చినాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఈడు మోసం చేసేసాడికి ఈ రమావత్ మధు, ఈ శివ, ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత ఎవడైతే భరత్, దీంట్లో రమావత్ మధు మెయిన్, వాళ్ళ బావ పాల్దియా భరత్ చౌహాన్, వాళ్ళ అక్క పాల్దియా శైలజ చౌహాన్, వీళ్ళు ముగ్గురు మెయిన్ అక్యూజ్లు. సో వీళ్ళతో పాటుగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, సార్ మాతో పాటు తిరిగిండు, మాతో పాటు ఉండు, పెట్టుబడులు పెట్టండి, మేము మంచి బిజినెస్ చేస్తామని అన్నాడు, మాతో చాటింగ్స్ చేసిండు, ఇవన్నీ మీకు మీడియా కూడా వీడియోలు అవన్నీ ఎవిడెన్స్ ఏమని ఇచ్చారు అంటే స్క్రీన్ షాట్ లో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ప్రామిసరీ నోట్ లాంటివి అన్ని ఉన్నాయి. ఇప్పుడు మంగ్లీ ఏం చెప్తా ఉంది, కొన్ని వీడియోలు నోట్ల కట్టల వీడియోలు బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో, ఆ నోట్ల కట్టలకు నాకు సంబంధం లేదు, అది మా ఇంట్లో అయితే వీళ్ళు బాధితులు ఏమంటున్నారంటే కోకాపేటలో మంగ్లీ గారు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా బాధితులు మనకి ఇచ్చినటువంటి ప్రూఫ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు అందులో ప్రామిసరీ నోట్ లో ఎవరి పేరు ఉంది, దీంట్లో మధు, ఎవడైతే రమావత్ మధు, వ్యాపారం అంతా జరిగింది రమావత్ మధు పేరు మీద, పాల్దియా భరత్ చౌహాన్, పాల్దియా శైలజ చౌహాన్, వీళ్ళు డైరెక్ట్ గా ఉండి కోట్లలో డబ్బులు దండుకున్నారు. ఎవరి పేరు చెప్పి? మంగ్లీ గారి పేరు చెప్పి, మంగ్లీ గారే పెడుతున్నారు, మంగ్లీ గారే. సో ఆశావాహులు ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఓకే మంగ్లీ గారు అంటే ఆవిడ సింగర్ కాబట్టి సో ఆవిడ మంచి వ్యాపారమే చేస్తారు, ఎవరైనా మంచి వ్యాపారమే చేస్తారని అనుకుంటారు. సో అని చెప్పేసి మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. 1-2 సార్లు కొంతమంది క్లయింట్స్ వెళ్ళి మంగ్లీ గారు కలిసినప్పుడు ఆవిడ సెల్ఫీ కూడా ఇవ్వలేదంట, వద్దు అని చెప్పారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు నాతో వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు 100 మంది అయితే అబద్ధం ఆడరు కదా, 10 మంది అబద్ధం ఆడరు కదా. నిన్న నేను మంగ్లీ గారితో మీటింగ్ జరిగింది. సో మంగ్లీతో మీరు మాట్లాడారు? నిన్న మాట్లాడాను. నిన్న దాదాపుగా 4 గంటలు కూర్చున్నాం. ఒక పెద్ద మా సీనియర్ అడ్వకేట్ సార్ ఆఫీస్ లో కూర్చొని ఆవిడ చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, ఇలా అలా అలా సార్, ఇది సార్, అది సార్. పాపం వాస్తవానికి కష్టపడిపోయి వచ్చిన పిల్ల, నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ నీ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి ఆవిడ దగ్గర ఏ ఆధారం లేదు. నన్ను 100 మంది వస్తారు, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీ దగ్గర ఆధారాలు? మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు క్లయింట్స్ అందరూ. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరం ఇందులో మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, మేము మంగ్లీ గారిని కలిసామండి అని కొంతమంది చెప్తున్నారు. మంగ్లీ గారు తమ్ముడు పెట్టుబడులు పెట్టండి అని చెప్పిన స్క్రీన్ షాట్లన్నీ కూడా నేను ఇచ్చా. సో తను ఎవడైతే మెయిన్ అక్యూజర్ ఉండో వాడితో పాటు కలిసి తిరిగినవి, ఆ కంపెనీ ఇనాగరేషన్ వీడియోస్, తర్వాత వీళ్ళు కలిసి తిరగటం, తర్వాత విక్టిమ్స్ అందరికీ కూడా నేను వెళ్ళి చెల్లించి చేసుకుంటున్నా, అందుకని నాతో ఉంటుండో, మేమంతా బిజినెస్ పార్ట్నర్స్ నుంచి తర్వాత బంధువులుగా అవుతున్నాం. ఇవన్నీ ఇప్పుడు మంగ్లీ గారు దీంట్లో ఏం చెప్తున్నారంటే మా తమ్ముడికి సంబంధం లేదు అని. మీ తమ్ముడికి సంబంధం లేకపోతే ఇప్పుడు మీరు చూసినట్లయితే మంగ్లీ గారి బర్త్డే పార్టీలో ఒక పెద్ద రచ్చ అయింది, మీకు తెలుసు. దాంట్లో ఈ మెయిన్ అక్యూజర్ మధు ఉండు, ఆ వీడియో కూడా నేను మీడియాకి ఇచ్చాను. మెయిన్ అక్యూజర్ మధు ఉండు, ఏది రమావత్ మధు ఉండు. ఇంకోటి ఏంటంటే మన బాధితులు ఏం చెప్తున్నారంటే ఎవడైతే రమావత్ మధు ఉన్నాడో వాడే ఆ పార్టీ అంతరికి ఖర్చు పెట్టి ఒక 15 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ ఇచ్చింది సార్ అని కూడా చెప్తున్నారు వీళ్ళే. సో అందులో కొంతమంది వీళ్ళు వెళ్ళారని కూడా చెప్తున్నారు, కానీ లోపలికి ఎంట్రీ లేదు. సో అక్కడ ఈ మధుగాడు కూడా ఆ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మంగ్లీ గారు కాదు, లేదు, వద్దు అంటానికి లేదు. ఒకవేళ ఆవిడ న్యాయస్థానాలకు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఎవిడెన్స్ చూపించాలి. బట్ ఏం ఎవిడెన్స్ ఉంది మంగ్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది? ఏదైనా ఎవిడెన్స్ ఉందండి? ఎవిడెన్స్ చూపించడం అంటే వాంగ్మూలం కూడా ఎవిడెన్సే. ఎవరైతే డైరెక్ట్ గా వాంగ్మూలం ఇస్తున్నారో, ఎవరైతే ఈ మన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాంగ్మూలం కూడా ఎవిడెన్సే. ఎవిడెన్స్ అంటే చాలా మంది ఫ్రాడ్లు చేసేవాళ్ళు, క్రైమ్లు చేసేవాళ్ళు ఎవిడెన్స్ పెట్టుకొని చేయరు కదా. ఆవిడ కనీసం వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి సెల్ఫీ ఇవ్వలేదంట. అంటే ఆవిడ ఇప్పుడు నేను ఏమంటానంటే దీంట్లో మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఇన్వాల్వ్ కాలేదని కోర్టు తెలుస్తుంది. కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మాత్రం దీంట్లో మెయిన్ అక్యూజర్ గా ఉండవు. మరి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మెయిన్ అక్యూజ్ అంటే మెయిన్ దాంట్లో ఉన్నప్పుడు మంగ్లీ గారికి ఈ విషయాలు తెలియకుండానే ఉంటాయా? క్వశ్చన్ కదా. నేను అడిగితే నేను వెళ్ళలేదు సార్, నేను వాళ్ళు పార్టీకి ఇనాగ్రేషన్ పిలిస్తే, అదే కంపెనీ ఇనాగ్రేషన్ పిలిస్తే నేను వెళ్ళలేదు, మా తమ్ముడు పంపించంటే, మీ తమ్ముడు ఏం పెద్ద సెలబ్రిటీ కాదు, ఫెమిలియర్ పర్సన్ కాదు మీ తమ్ముడు వెళ్ళడానికి. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకే వచ్చారు, మీతో మాట్లాడడానికే వచ్చారు, వచ్చినప్పుడు ఏంటి అని అంటే మీరు వాళ్ళకి మార్కెటింగ్ వెళ్తే, మీ తమ్ముడు వెళ్తే ఏంటి మార్కెటింగ్ కదా. నేను వెళ్ళకుండా మా తమ్ముడు పంపించి, ఏంటి మీ తమ్ముడు అతను ఏమైనా ఫెమిలియర్ పర్సనా? కాదు కదా.
సో విక్టిమ్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళ తమ్ముడు మెయిన్ ఉండు సార్ ఇందులో, అతను నేను మంగ్లీ వాళ్ళ తమ్ముడు అని స్వయాన్ని అందరితో చెప్పి ఫోటోలు కూడా ఉన్నాయి. క్లయింట్ ఎవరైతే ఇప్పుడు ఈ రోజు ఇంకా చాలా వీడియోస్ తర్వాత ఫొటోస్ మన దగ్గరకు వచ్చాయి. చాలా మంది నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అదే విధంగా చాలా మంది మీకు చూపిస్తా ఉండండి. ఓవరాల్ గా ఎంత మంది ఉండొచ్చు ఈ మంగ్లీకి సంబంధించి బాధితులు? అంటే మంగ్లీకి సంబంధించిన బాధితులని కాదు, ఈ ఎవరైతే ఈ రమావత్ మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, ఈ శివ, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను అవే చూపించాం, నేను ఫోటోలు చూపించాం. కాదు సుబ్బు గారు, అలా కాదు సుబ్బు గారు, ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మెయిన్ అక్యూజ్డ్ మధు. టీ-షర్ట్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ విక్టిమ్స్. చూడండి, వీళ్ళందరూ విక్టిమ్స్, కూర్చున్న వాళ్ళందరూ. ఇవన్నీ ఉన్న వీడియోస్ ఇవ్వండి. రమావత్ మధు తను పట్టుకున్నప్పుడు నేను మీకు 2 నెలల్లో సెటిల్ చేస్తానని రాసిచ్చిన ఫేక్ డాక్యుమెంట్లు. సో అదే విధంగా మీరు ఇవి చూసుకున్నట్లయితే ఇతను బ్లాక్ కలర్ టీ షర్ట్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఆ పక్కన శివ, ఆ పక్కన ఉన్నవాడు ఎల్లో కలర్ షర్ట్ మెయిన్ అక్యూజ్డ్ మధు. తర్వాత ఇగోండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో పాటు మంగ్లీ వాళ్ళ తమ్ముడు దిగిన ఫోటో, వాళ్ళతో కలిసి టూర్లకు వెళ్ళిన ఫోటో. ఇగోండి మంగ్లీ వాళ్ళ తమ్ముడు, తర్వాత ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ మధు ఉండో రమావత్ మధు. సో అదే విధంగా ప్రతి ఈవెంట్ లోనే ఉండు. అదే విధంగా మంగ్లీ గారికి సంబంధించినటువంటి ఇది వాళ్ళ ఇంట్లో జరిగినాయి అని అంటున్నారు. ఇప్పుడు బాధితులు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఇవన్నీ నేను న్యూస్ మీడియాకి ఆల్రెడీ సెండ్ చేసినవి. ఎవరు అక్కడ నోట్లు లెక్క పెడుతున్నారు? ఎవరు? పాల్దియ భరత్ చౌహాన్. వీళ్ళందరూ కట్టలు వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. మంగ్లీకి సంబంధం అని కాదు. మంగ్లీ గారు ఎక్కడ కూడా దీంట్లో బాధితులు చెప్తున్నారు. సో మంగ్లీ గారి పేరు చెప్తేనే మేము కట్టాం, మంగ్లీ గారి పేరు చెప్తేనే మేము కట్టామని. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని ఎట్లా బయటకు వచ్చిన నోట్ల వాళ్ళందరూ కూడా ఎవరైతే అక్యూజర్స్ విక్టిమ్స్ ఉన్నారో వీడు మోసం చేసిన తర్వాత వాడిని పట్టుకొని ఒక్కొక్కటిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశారు. ఇది ఇందులో కూడా శివ ఉన్నాడు. సో ఇన్ని వీడియోస్లలో తర్వాత ఇదిగో ఇతనే శివ, అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు. ఇతను శివ ఇప్పుడు వీటిలలో ఉన్న అతను. సో నేనేమంటానంటే మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఆవిడకి ఎందుకు తెలియ చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కొడుకు ఏం చేస్తుండు, తమ్ముడు ఏం చేస్తుండు, చెల్లి ఏం చేస్తుంది అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదా? సరే బిజినెస్ పని మీద 1 కాదు 2 సార్లు కాదు కదా, వారాలకు రోజులతో మధుతో తిరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళినావు? సరే మంగ్లీ గారు చెప్పినట్టు ఈవెంట్కి పంపించా అని అన్నారు. ఈవెంట్కి పంపించిన మంగ్లీ గారు ఒకరోజే ఉండాలి కదా అతను వెళ్ళి. మరి ఎందుకని ఎవరైతే బాధితులతో పాటు దిగిండి, తను బాధితులతో పాటు ఎందుకు చాటింగ్ చేసిండు, బాధితులు పెట్టుబడి పెట్టమని ఎందుకు చెప్పిండు? ఇదంతా ఏంటంటే పెద్ద స్కామ్. సో దీంట్లో నేను మంగ్లీకో లేకపోతే మంగ్లీ బ్రదర్ కో స్కామ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? డబ్బులు మంచి ఫేమ్ లో ఉంది, మంగ్లీ మంచి సాంగ్స్ పాడుతుంది. చూడండి నేనేమంటానంటే మీరు జనరలైజ్ చేసి మాట్లాడితే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. మీరు ఇందాక నుంచి ఏకపక్షంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఏంటంటే జనరలైజ్ టాపిక్ ఎందుకు చేయాలంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. అంటే విజయ్ మాల్యాకి డబ్బులు తక్కువ చెప్పండి, నీరవ్ మోదీకి డబ్బులు లేవా? డబ్బు అది ఏదైనా సరే ఎలాంటి మనిషి అయినా మారుస్తుంది. నేను ఇందులో ఆవిడ లాభపడిందని నేను అనట్లేదు. బాధితులు వాళ్ళు ఆవిడ మీదే మేము నమ్మకంతో పెట్టుబడి పెట్టాం. ఎందుకు ఆమె మీద మేము పెట్టుబడి పెట్టాం అంటే వాళ్ళ తమ్ముడు ఏతో పాటు తిరుగుతుండు, వాళ్ళ తమ్ముడు మమ్మల్ని అందరినీ పెట్టుబడి పెట్టమండు, వాళ్ళ తమ్ముడు మాతో చెప్పిండు. వీడు కూడా ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ మధు కూడా నేను వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నానని అని చెప్పాడు. అలాంటప్పుడు ఆశావాహులు నమ్మకుండా ఉంటారా? రోజులు నెలల తరబడి తిరుగుతున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే మంగ్లీ గారి బర్త్డే పార్టీలో అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఈ మెయిన్ అక్యూజ్డ్ మధు కూడా ఆ వీడియోస్ లో ఉండు. ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది మీ వీడియో తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఒక గిరిజన అమ్మాయి కాబట్టి ఆమె ఆ స్థాయికి వెళ్తా ఉంది, ఆమె భవిష్యత్ బాగుంది, ఓర్వలేక చూసి తట్టుకోలేక కొంతమంది చేస్తున్న కుట్ర అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. తప్పండి. సో ఏం చెప్తారు? తప్పండి, ఎవరు చేస్తారండి కుట్ర? నేను కూడా ఏంటంటే నేను ఫస్ట్ టైం ఈ కేసు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆవిడతో ఇదే మాట్లాడా. అమ్మ మీరు చాలా కష్టపడి వచ్చారు, నేనేమంటానంటే నేను ఒక సెక్యులర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిని.
ఆవిడ ఒక వృత్తి మీద, ఒకళ్ళ లేదంటే ఒకళ్ళ అవకాశాల మీద మనం మట్టి కొడితే ఖచ్చితంగా అది తప్పే. సో అలాంటి పనులు మేము ఎప్పుడు చేయం. యాజ్ ఏ డిగ్నిటీ ఆఫ్ మై ప్రొఫెషన్ నేను ఏం మాట్లాడాలో అదే మాట్లాడా. అక్కడ నుంచి ఆవిడకి సరైన సమాధానం రాలేదు. మేము ఒకటే అన్నాం, సరే విక్టిమ్కి నీకు సంబంధం లేదు అని అన్నారు. విక్టిమ్ని మాకు పట్టించండి అంటే నేను పట్టించను. సరే విక్టిమ్ మీద కేసు పెట్టండి, పోనీ మీ మీద ఇట్లా మీ పేరు చెప్పి డబ్బులు ఉంటే నేను కోర్టుల చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగినాను. నన్ను మాత్రం సార్ నాకు హెల్ప్ చేసి అంటే ఆ వీడియోస్ డిలీట్ చేయించేసాను. పాపం ఆవిడ బాధే ఆవిడది అనుకోండి. అంటే నేను దాన్ని తప్పు పట్టడం లేదు, ఎవరైనా సరే కెరీర్కి సంబంధించి. కాబట్టి నేనేమంటాను అంటే బాధితులు ఇప్పుడు మీరు ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారని మీరు ఎంత బాధపడుతున్నారు, 100 మంది రోడ్డు మీద ఉన్నారు. 100 మంది 100-150 కోట్లు అంటే మామూలు విషయం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయాల మీద అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే ఈ రమావత్ మధు ఎవరైతే ఉండో వాడు పెద్ద ఫ్రాడ్, వాడు కోర్టులలో ఫ్రాడ్ చేసిండు. వాడి మీద ఆల్రెడీ CBCID కేసులు ఉన్నాయి, హైకోర్టులో రన్ అవుతున్నాయి. వాడు బెయిల్ మీద తిరుగుతుండ్రు. ఆల్రెడీ నేను కర్నూలులో ఒక FIR చేయించా. తర్వాత అదే విధంగా ఈ పాల్దీ భరత్ చౌహాన్, అదేవిధంగా పాల్దీ శైలజ చౌహాన్, అదేవిధంగా మంగ్లీ తమ్ముడు శివ, వీళ్ళు నలుగురు కూడా డైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు నాకు వీళ్ళు చెప్పారు. క్యాష్ కూడా వీళ్ళు డబ్బులు కూడా మధుకి, భరత్ కి, అదేవిధంగా శైలజకి అకౌంట్ లో కొట్టారు. శివ అకౌంట్ కి ఒక అబ్బాయి కొట్టానని చెప్తుంటూ తను ఇంకా రాలేదు మన దగ్గరికి. అది వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలీదు. సో మొత్తానికైతే ఒకవేళ ఇది మోసం చేసే ప్లాన్ అని ఉండుంటే గట్ట వాళ్ళు జాగ్రత్త పడి కూడా ఉండొచ్చు, ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. సో కాబట్టి నేను ఏమంటానంటే ఇవన్నీ ఎవిడెన్స్. పాపం ఎంతమంది ఆశావాహులు వాళ్ళు డబ్బులు కట్టి బ్యాంకుల నుంచి కట్టినవి, బ్యాంక్ స్టేట్మెంట్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా ప్రామిసరీ నోట్లు. చూడండి ఎంతమంది వాళ్ళ జీవితాలను బంగారం అమ్ముకొని, పుస్తెలతాళ్ళు అమ్ముకొని, గేదెలు అమ్ముకొని, ఇల్లులు అమ్ముకొని అధిక వడ్డీకి వస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా బాధితులు. ఇవ్వండి పేర్లు రాసి పెట్టాం. వీళ్ళందరూ కూడా ఎంతమంది లిస్ట్ వచ్చింది, నెంబర్ ఆఫ్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఉండడానికి అయితే ఎవరెవరు ఎంత కట్టారు అన్నది, ఇవన్నీ ఎవరెవరు ఎంత కట్టారు, ఎవరెవరు వాళ్ళ విత్ ప్రూఫ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్. అట్లా ఎంత కౌంట్ ఉంది, ఒక 50 మంది 60 మంది? నాకు తెలిసి నా దగ్గరకు వచ్చిన క్లయింట్లు మాత్రం 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. ఓకే, 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంతమంది వచ్చారు దాదాపుగా నా దగ్గర ఇప్పుడు ఇవి వాళ్ళందరి కూడా ప్రామిసరీ నోట్లు. ఓకే, ఇవన్నీ ప్రామిసరీ నోట్లు. సో ఇవి మీరు చూసారు కదా, ఇంకా ప్రతి దాంట్లో కూడా ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ. ఓకే, ఓవరాల్ ఎంతమంది వచ్చారు? 100 మెంబర్స్? నా దగ్గర రావడానికి ఇప్పుడు 18 మంది ఉన్నారు. మాట్లాడడానికి అందరూ మాట్లాడారు. ఈ 18 మంది వాళ్ళు మిగతా వాళ్ళందరితో కమ్యూనికేట్ చేసుకొని దాదాపుగా ఇప్పుడు ఒక 60-70 మంది పైన అయ్యారు. తర్వాత మంగ్లీ ఇష్యూ ఇచ్చిన తర్వాత ఎంతో మంది కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు, మేము ఎంత మోసపోయాం, మేము కూడా విక్టిమ్సే, మమ్మల్ని ఎంత మోసం చేశారు అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే విక్టిమ్స్ కి న్యాయం జరగాలి. ఇక్కడ ఎవరి పేరు బదనం కాకూడదు, ఎవరి నోట్లోని మట్టి కొట్టకూడదు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో దయచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందాలి. ఇప్పుడు మంగ్లీ కూడా ట్వీట్ చేసిన దాంట్లో ఏముందంటే, నా పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దు, ఆ బాధితులకు పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలంటూ ఆమె కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పోలీసులు దీన్ని సుముటోగా తీసుకోలేరు కదా, ఇంతమంది బాధితులను తీసుకోవచ్చు కదా. ఒకవేళ తీసుకుంటే మంచిదే కదా, తీసుకోమని నేను చెప్తున్నా. తీసుకొని వాడిని పట్టుకొని, ఇంకొకటి ఏంటంటే ఈ ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో వాడి నంబర్ మంగ్లీ దగ్గరే ఉంది పర్సనల్. ఆ నంబర్ వాడి దగ్గర ఉన్న ఏ నెంబర్ కూడా బయట ఎవరికి కలవట్లే. కానీ నిన్న ఆవిడ నాతో మాట్లాడిచ్చిన నెంబర్ మాత్రం ఉంది. ఓకే, 6 series తో స్టార్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఆవిడకి సంబంధం లేదంటారా? ఫస్ట్ రోజు నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు అరే వెళ్ళి సార్ని కలిసి ఈ మ్యాటర్ సెటిల్ చేసి వాళ్ళకి ఏం న్యాయం చేయాలో చేయరని మంచిగానే మాట్లాడింది. అంటే ఆవిడకి పరిచయం లేకుండానే ఇవన్నీ జరుగుతాయి. పరిచయం ఉంది, కాకపోతే ఈ స్కామ్ లో ఆవిడకి పాత్ర ఉందా లేదనేది గౌరవ కోర్టులు తేల్చాల్సింది ఉంది. ఓకే, సో ఇప్పుడు మీతో దాదాపు 2 hours 3 hours మాట్లాడని చెప్పారు. సో 5 hours 4-5 hours లో మంగ్లీ గారు మాట్లాడుతూ ఉంటే మీకు ఏమనిపించింది? మీరు ఒక అడ్వకేట్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏమండి ఆవిడ నేను చేయలేదు, నాకు తెలీదు అని చెప్పింది. యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైనా చెప్పేది అదే. కానీ నేను అన్నా ఓకే మీకు తెలీదు,
మీకు నిజంగానే మీకు తెలీదు. ఓకే. మంచిది. అలాంటప్పుడు వాడి మీద కేస్ పెట్టండంటే, నేను పెట్టలేనండి. నేను బయటికి రాలేనండి. సరే ఓకే. మాకు పట్టించండి అంటే, ఆడెవడో నాకు తెలీదు. నేనెట్లా మాట్లాడాలి? వాడెవడో మీకు తెలియనప్పుడు వాడి పర్సనల్ నంబర్ ఎలా తెలుసు? ఓకే. వాడితో మీరెలా మీ బర్త్‌డే పార్టీలో ఏం చేస్తుండు వాడు? హ్మ్. మీ తమ్ముడితో ఏం చేస్తుండు వాడు? కదా! మీ ఇంట్లో ఏం చేస్తుండు వాడు? హ్మ్. సో, ఇవన్నీ గూడా మాట్లాడారు. సో, నాకైతే నమ్మశక్యంగా అనిపించలేదు. ఓకే. సో, ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ ఒకవేళ నిజంగా ఆవిడది తప్పు లేదనంటే నిజంగానే ఆవిడ మంచిది. ఓకే. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష పడతది. సరే ఫర్దర్‌గా అంటే మీరేం ఏం చేయబోతున్నారు? ఒక అడ్వొకేట్‌గా హైకోర్ట్‌లో కేస్ ఫైల్ చేయబోతున్నా వీళ్ళందరి మీద. ఓకే. ఆ! ఎవరెవరి మీద? ఇంతమంది మీద వీళ్ళ మంగ్లీ మీద వీళ్ళందరి మీద. అంటే మంగ్లీ గారి పేరు పెట్టాలా వద్దనేది హ్మ్. ఇప్పుడు నేను ఆలోచనలో ఉన్నాను. ఓకే. అందరూ అంటే విక్టిమ్స్ అందరూ గూడా ఏమంటున్నారంటే, ఆవిడ పేరే చెప్పాం గాబట్టి ఆవిడ పేరు గూడా పెట్టండి అని అంటున్నారు. చూద్దాం. నెక్స్ట్ ఖచ్చితంగా ఆవిడ పేరు గూడా పెడితే వ తగిన సాక్ష్యాధారాలను బట్టి ఆవిడ పేరు పెట్టాలా వద్దనేది ఆలోచన చేసి పెడతాం. రైట్. సో, ఇప్పుడు బాధితులు ఇప్పుడు మీ దగ్గరికి చాలా మందొచ్చారు. ఇట్లా హ్మ్. ఇంకా చాలా మందుంటారు. సో, వాళ్ళందరికి ఏం చెప్పదలుచుకున్నారు తొలివేలు దయచేసి వేదికగా? మీరందరూ గూడా ఎంతమంది బాధితులున్నారో మీరందరూ గూడా నా దగ్గరికి రండి. మిగిలిన బాధితులతో కలిసి ఖచ్చితంగా హైకోర్ట్‌లో మనం పోరాటం చేద్దాం. వాడిని పట్టుకుందాం. ఎవడైతే ఈ రమావత్ మధు ఉండో వీడు బినామీ పేర్లతో సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఇట్లా దాదాపుగా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసుండు. హ్మ్. 10థ్ ఫెయిల్ అయినటువంటి రమావత్ మధు ఒక విల్లా లాంటి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించిండు వాళ్ళ తాండాలో. ఓకే. ఎక్కడి నుంచొచ్చింది? ఏం జాబ్ చేసిండు? హ్మ్. సో, వీడితో మాట్లాడితే సార్ నేనొస్తా సార్. నేను మాట్లాడి మీతో సెటిల్ చేసుకుంటా సార్ అని చెప్పి పోయిన మొన్న 6 గంటలకు అట్లా వస్తానండు. తర్వాత రాలేదు. హ్మ్. తర్వాత నిన్న మంగ్లీ గారితో ఉన్నప్పుడు మాట్లాడిస్తే నేను వాళ్ళ దగ్గర అంత తీసుకోలేదు. వీళ్ళ దగ్గర ఇంత తీసుకోలేదు. లేనప్పుడు మరి రా బయటికి రా. మీడియా హ్మ్. ముందుకు రా. సభాముఖంగా రా. నీ దగ్గరున్న ఆధారాలివ్వు. హ్మ్. ఒకవేళ విక్టిమ్స్‌దే తప్పైతే చూద్దాం. 100 మంది విక్టిమ్స్‌దే ఉంటదా తప్పు? ఈ వీడియోలొచ్చిన తర్వాత ఇంకా చాలా మంది నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. సో, హ్మ్. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా దయచేసి ఏకతాటి మీదకి రండి. మీ దగ్గరున్న ఆధారాలు తీసుకొని రండి. ఖచ్చితంగా వి విల్ ఫైట్ అగైన్స్ట్ మధు. అండ్ ఇందులో ఎవరైతే ఉన్నారో, అందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికిని కూడా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం. ఇక్కడ నాకు ఒక చిన్న చేదు అనుభవం ఏంటంటే, హ్మ్. చాలా మంది పెద్ద పెద్ద మనుషులతో నాకు ఫోన్‌లు చేపిస్తుంది మంగ్లీ. ఓకే. ఫోన్‌లు ఎందుకు చేపిస్తుంది. ఏమంటారు? ఫోన్‌లు చేసి ఏమంటారు? మీరు వీడియోలు తీపించండి. ఎందుకు హ్మ్. తీపిస్తా? నేనెక్కడ ఎవరిని అక్యూజ్ చేయలేదు. ఓకే. జరిగిన విషయాన్ని చెప్పా. హ్మ్. సో, ఫోన్‌లు చేపించటం, నా స్నేహితులతో హ్మ్. ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్న నా స్నేహితులతో ఫోన్ చేపించటం. హ్మ్. తర్వాత పెద్ద పెద్ద చెప్తే ఇంకా హ్మ్. అంటే ఎవరు పేర్లు పొలిటీషియన్సా? సినిమా పొలిటీషియన్స్ స్టార్సా? కూడా ఉన్నారు. ఓకే. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు. హ్మ్. సో, ఆవిడైతే డైరెక్ట్‌గా మనకి అంటే ఇది మనకి కావాలని కాదు గానీ, హ్మ్. ఆవిడ చెప్పింది నాతో ఏంటంటే, నా కిషన్ రెడ్డి గారు మీరెవరో తెలీదన్నారు. హ్మ్. నేను మీ గురించి చెప్తే. కిషన్ రెడ్డి గారి పేరు కూడా లాక్కొచ్చిందావిడ. కిషన్ రెడ్డి గారికి మీ పేరు చెప్పిందా? ఆ! హ్మ్. నన్నడిగిందంట ఇట్లా ఎవరు అడ్వొకేట్ సుబ్బు అననంటే, ఏమో అతనెవరో నాకు తెలీదనన్నారట. ఓకే. అంటే ఆవిడ నన్ను చులకన చేసి మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పింది. ఓకే. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల తండ్రులతో ఫోన్‌లు చేయించింది. హ్మ్. పేరొద్దు. తర్వాత ఉస్మానియాలో నా స్నేహితులతో ఫోన్ చేయించింది. ఓకే. సో, నేను అందరికీ గూడా కూల్‌గానే నేను బాధితులకు న్యాయం చేయాలంతే. ఓకే. నేను ఎన్ని ఒత్తిళ్ళొచ్చినా తలొగ్గేది లేదు. బాధితులకు న్యాయం చేయాలి. మీరు ఓకే. నిజంగా అంటే మీ నిర్దోషి మీ అయితే మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే మంగ్లీ బెదిరిస్తుంది, బెదిరింపులకు పాల్పడుతుంది బెదిరింపులకి అనుకుంటా. పాల్పడుతుంది. హ్మ్. హ్మ్. ఓకే. మరి ఎట్లా ఫైట్ చేస్తారా ఇంతమంది భలే పెద్దోళ్ళతోని ఉన్నారు. ఫోన్‌లు చేస్తే చూడండి పెద్ద పెద్దోళ్ళ మీదే కేసులేసి గెలిచిన చరిత్ర నాది. హ్మ్. ఇలాంటోళ్ళకి నేను భయపడతానా? హ్మ్. హ్మ్. నా వెనక న్యాయం ఉంది. నా వెనక మా న్యాయవాద మిత్రులున్నారు. ఓకే. బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. హ్మ్. నా కాలికి దెబ్బ తగిలినా సరే హ్మ్. వాళ్ళందరూ గూడా నా తరపున నిలబడతారు. మా అందరు తెలుసు గదండీ! ఇక బార్ అసోసియేషన్స్ అంతా. సో, ఎంతోమంది గౌరవ పెద్దలున్నారు. అలా అనుకుంటే హ్మ్. మనం గవర్నమెంట్ మీద కేసులేసి గెలవలేము. ఓకే. సో, ఒక అడ్వొకేట్ జీవితంలో ఇవన్నీ చాలా కామన్. ఇంక ఇది చాలా చిన్న విషయం నేను హ్మ్. ఎదుర్కొన్న ఆటిల్లో. హ్మ్. సో, కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ సిల్లీ థింగ్స్. రైట్. హ్మ్. థాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అడ్వకేట్ సుబ్బు గారు క్లియర్‌గా చెప్తా ఉన్నారు. సో, చాలా మంది బాధితులు మంగ్లీ పేరునే ప్రధానంగా ప్రస్తావిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి గూడా వెళ్ళామని చెప్తా ఉన్నారు. సో, మంగ్లీతో కామన్‌గా ఉండేటువంటి కొంతమంది ఫ్రెండ్స్‌తో మంగ్లీ బ్రదర్ చాలా క్లోజ్‌గా ఉండడము. సో, అందులో ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి కొంత ఇల్లీగల్‌గా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం, అధిక వడ్డీ, ఆశ చూపించడం వీటన్నిటికి సంబంధించినటువంటి విత్ వీడియోసు, ఫోటోసు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము ఫైట్ చేస్తాం. సో, మంగ్లీ పేరుని
హైకోర్టుకు సంబంధించినటువంటిది మరి కేసులో ఫైల్ చేయాలా వద్దా, ఆమె పేరును ప్రస్తావించాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మిగతా బాధితులు కూడా తెర మీదకి రండి, నాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా, నన్ను ఎంత బెదిరించినా ఐ డోంట్ కేర్ అంటూ కూడా అడ్వకేట్ సుబ్బు చెప్తున్నాడు. చూద్దాం మంగ్లీ మరి ఈ వివాదం ఎక్కడ దాకా పోతుంది. బట్ మంగ్లీ నాకు సంబంధం లేదు, పోలీసులు ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్తా ఉంది. బట్ ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకు పోతుందా, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.